హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా ఏపీ పోస్టల్ సర్కిల్ నుంచి పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ అలానే ఎంటీఎస్ రెండు జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి చాలా మంది ఆన్లైన్ లో అప్లై కూడా చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క స్టేజ్ డీటెయిల్స్ మన ఛానల్లో అప్డేట్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ ఎగ్జామినేషన్ రాయడానికి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. రెండు జాబ్స్ కి సంబంధించి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ కి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చేసి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికంట్ లాగిన్ అని రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫర్గట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి దాన్ని తిరిగి కూడా పొందొచ్చు. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎంటీఎస్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా సిమిలర్ గా ఈ విధంగానే వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క లింక్ కూడా నేను సెపరేట్ గా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, దీనికి కూడా ఇక్కడ ఎంటీఎస్ జాబ్స్ కి సంబంధించింది మాత్రమే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ కాకండి. పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ ది ఎంటీఎస్ కి, ఎంటీఎస్ ది పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ కి ఆ విధంగా ఇచ్చినట్లయితే మీకు డీటెయిల్స్ అనేది రాంగ్ అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎంటీఎస్ జాబ్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ నంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయినట్లయితే ఎంటీఎస్ జాబ్స్ కి సంబంధించి ఇక్కడ ఫర్గట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మరి మీరు తిరిగి పొందొచ్చు. ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ ఇచ్చేసి రెండు హాల్ టికెట్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఏపీ పిఎం ఎంజీ అని ఉంటుంది. ఫ్రెండ్స్, పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు స్టార్టింగ్ లో దానికి సంబంధించి ఇక్కడ ప్రింట్ అడ్మిట్ కార్డ్ అని ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ నేమ్ వచ్చేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సిమిలర్ గా ఎంటీఎస్ జాబ్స్ కి సంబంధించి మీ రిజిస్ట్రేషన్ నంబర్ ముందు ఏపీ ఎంటీఎస్ అని ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా మీ నేమ్ తో వచ్చి మీరు దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డు ప్రింట్ చేసుకోవడానికి ప్రింట్ అడ్మిట్ కార్డ్ అని ఈ విధంగా ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బోత్ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ కి అలానే ఎంటీఎస్ కి ఈ విధంగానే మీరు అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ పోస్టల్ సర్కిల్ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ కి అలానే ఎంటీఎస్ జాబ్స్ కి అప్లై చేసి ఎగ్జామ్ హాల్ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.